ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నవంబర్ 2 అనగా రేపటి రోజున క్షీరాబ్ది ద్వాదశి అండి. ఇంట్లో ఈ విధంగా కనుక మనం పూజ చేసుకోగలిగితే మనకున్నటువంటి సర్వదోషాలు తొలగిపోతాయి. ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజున సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తులసిని పూజించాలి. ఈ రోజున తులసిని పూజిస్తే సంవత్సరం మొత్తము కూడా తులసిని పూజ చేసినటువంటి ఫలితము అనేది దక్కుతుంది. కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చేటువంటి ఈ యొక్క ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తూ ఉంటారు. కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి చాలా పవిత్రమైనటువంటి రోజు అనే చెప్పాలండి. కార్తీక మాసంలో పూజలు చేసేటువంటి వారు ఈ యొక్క ద్వాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో తులసి నారాయణుల పూజ అనేది చేసుకోవాలి. కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేయడం కుదరనటువంటి వారు ఈ యొక్క పవిత్రమైనటువంటి ద్వాదశి రోజున విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున తులసి విష్ణుమూర్తుల వివాహము అనేది జరిగింది. సంపదకు దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నటువంటి రోజున క్షీరాబ్ది ద్వాదశి అని అంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజున చేసేటువంటి పూజలకు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహంతో మీ కుటుంబానికి విపరీతమైనటువంటి ధన ప్రాప్తి అనేది సిద్ధిస్తుంది. కార్తీక ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొన్నటువంటి ఈ యొక్క శ్రీ మహావిష్ణువు బృందావనంకు వెళ్ళి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారట. ఈ రోజున లక్ష్మీనారాయణులు కలిసి భూలోకానికి వస్తారట. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ద్వాదశి నాడు విష్ణు సర్వసుపుణ్యమైనటువంటి ఉసిరి చెట్టు, అలాగే శ్రీ మహాలక్ష్మిగా భావించేటువంటి తులసి చెట్టు కళ్యాణము అనేది జరిపిస్తూ ఉంటారు. ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు దంపతులు ఇద్దరూ కూడా భూమిపైన తిరుగుతూ తన యొక్క భక్తులు చేసేటువంటి పూజలను చూస్తూ శ్రీ మహావిష్ణువు సంతోషించి ఎంతో విపరీతమైనటువంటి తన యొక్క భక్తులకు కోరినటువంటి కోరికలను సులభంగా నెరవేరుస్తాడట. కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అటువంటి వారి జీవితంలో డబ్బుకు లోటు అనేది ఉండదు. జీవితాంతం అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. కాబట్టి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, సాయంత్రం తులసి దామోదర పూజ అనేది ఏ విధంగా పాటించాలి, ఎటువంటి నియమాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ నవంబర్ 2వ తేదీన ఆదివారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం 6 గంటల సమయంలో తులసి దామోదరుల పూజ అనేది చేసుకోవాలండి. ఈ ద్వాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. ద్వాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును వేసుకొని స్నానం చేసేటప్పుడు జాతక దోషాలు తొలగిపోయి జాతకంలో ఉన్నటువంటి అదృశ్యము అనేది పెరుగుతుంది. ఇక పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని విష్ణు రూపంగా భావించుకొని వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి. ఇక ఎరుపు రంగు పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పూలు కదండి. అలాగే పసుపు రంగు పూలు కూడా మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటివి. కాబట్టి ద్వాదశి రోజున మహాలక్ష్మి పటానికి గులాబీ పూలు, అలాగే వెంకటేశ్వర స్వామి పటానికి పసుపు చామంతులు, గులాబీ సమర్పిస్తే మీ ఇంటిపైన లక్ష్మీనారాయణుల యొక్క కటాక్షము అనేది సిద్ధిస్తుంది. ఇక ఈ రోజున దీపారాధన చేసేటువంటి వారు పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము అనేది మీకు కలుగుతుందండి. ఇక తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ద్వాదశి రోజున కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ యొక్క పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పటం ముందు కనుక పెట్టుకోవాల్సి వస్తే కనుక ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి నాడు ఇలా చేస్తే మీ యొక్క కష్టాలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయండి. లక్ష్మీనారాయణుల ఆశీర్వాదము కూడా ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి ఈ యొక్క ద్వాదశి రోజున మీ యొక్క పూజ గదిలో ఖచ్చితంగా తులసి దళాలను పెట్టుకోండి. ఇక వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఇక ఈ రెండు కూడా పూజలో నైవేద్యంగా అరటి పండ్లను లేదంటే బెల్లమును నివేదించుకోండి.
ఇక ఈ రోజున ఇంట్లో పూజ చేసుకునేటువంటి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తే మీ యొక్క కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చివరిగా లక్ష్మీనారాయణలకు హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మనసులో ఏ కోరిక అయితే మీకు ఉన్నదో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా ఉదయం పూజ చేసుకున్న తరువాత సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో తులసి ఉసిరి చెట్లకు పూజ అనేది చేయవలసి ఉంటుంది. ఇక ఈ విధంగా స్త్రీలు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని సంప్రదాయబద్ధంగా తయారవ్వాలి. ఇటువంటివి అన్నీ కూడా అలాగే తులసి కోట ముందు ఇంటి ముందు ముగ్గును అనేది వేసుకోవాలి అండి. ఈరోజు తులసి కోట ముందు శంకు చక్రాలు అష్టదళ పద్మము ముగ్గు అనేది వేసుకోవాలి. ఈ ఇంట్లో తులసి మొక్క లేకపోతే క్షీరాబ్ది ద్వాదశి నాడు మీ ఇంటికి ఒక తులసి మొక్కను లేదంటే తెచ్చుకోండి. ఈ యొక్క మొక్క ఉన్నటువంటి ఇంటిలో కష్టాలు అనేవి లేకుండా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. విశేషమైనటువంటి పుణ్య ఫలాలు అనేవి లభించి సర్వసుఖాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు అన్నీ కూడా నివారించబడతాయి అని చాలా నమ్మకం అండి. ఈ సంవత్సరంలో ఏ రోజు అయినా కానీ ఈ యొక్క దీపారాధన అనేది చేయకపోతే వచ్చేటువంటి దోషము మొత్తము కూడా ఈరోజు దీపారాధన చేయడం వల్ల ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా ఆ యొక్క పరిహారము అంతా కూడా అవుతాయండి. అలాగే అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోతాయి. విపరీతమైనటువంటి ధనయోగం కలుగుతుంది. సంవత్సరం మొత్తము కూడా తులసిని పూజిస్తే మీకు కలిగేటువంటి పుణ్య ఫలితము అంతా కూడా ఈరోజు తులసిని అలాగే మహావిష్ణువుని స్వరూపమైనటువంటి ఉసిరి చెట్టును పూజించడం వల్ల ఒక్క రోజులోనే కలుగుతుందండి. అలాగే మీ ఇంట్లో ఉసిరి మొక్క అనేది లేకపోతే మీ దగ్గరలో ఎక్కడైనా మొక్కలు దొరికితే తెచ్చుకోండి. లేదంటే ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి చిన్న కొమ్మను విరుచుకొని తులసి కోటలో దగ్గర పక్కనే పెట్టుకొని నాటుకొని ఇద్దరికీ కలిపి వస్త్రము లేదంటే వస్త్రమాలను సమర్పించండి. ఇక ఈ విధంగా ఆ యొక్క తరువాత తులసి కోట ముందు దీపం అనేది వెలిగించి మీకు శాస్త్రోక్తంగా పూజ అనేది చేయడం లేదంటే మొదటగా పసుపు గణపతిని చేసుకొని గణపతి పూజ అనేది చేయాలండి. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు ఆహ్వానము అనేది చేసుకొని గంధము కుంకుమ పూలతో అక్షింతలను సమర్పించి సంకల్పము అనేది చెప్పుకోండి. నైవేద్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పాయసాన్ని అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పానకము వడపప్పును సమర్పించండి. ఇక అలాగే ఈ రోజున ఇంట్లో చిన్న కృష్ణుని విగ్రహము లేదంటే వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహము ఉంటే బృందావనం అంటే తులసి కోటలో ఉంచి పూజిస్తే చాలా మంచిదండి. ఈ విధంగా ఈ యొక్క పూజని మీరు కనుక తులసి కోట వద్దనే చేసుకొని లేదంటే తులసి ఫోటో ముందు చేసుకున్నా కూడా చాలా మంచిలో జరుగుతుందండి. మందిరంలో కానీ హాల్లో అయినా కానీ ఉంచుకోవచ్చు. అలాగే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసము అనేది ఉండి సాయంత్రం పూజ తర్వాత భోజనం చేస్తే చాలా మంచిదండి. ఈ రోజున ఈ యొక్క తులసి ద్వాదశి సూత్రాన్ని విష్ణు సహస్ర నామాలను చదువుకుంటే చాలా మంచి అనేది జరుగుతుంది. చదవలేనటువంటి వారు శ్రీ తులసి దామోదర స్వామియే నమః అనేటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ పూజ అనేది చేయండి. లేదా ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనేటువంటి నామాన్ని జపించుకుంటూ కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితము అనేది కలుగుతుందండి. ఇక ఈరోజు లక్ష్మీనారాయణులను తులసి ఉసిరి స్వరూపంలో పూజిస్తే అది వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులను తప్పకుండా చేరుతుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయండి. ఇక ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజున చేయవలసినటువంటి పూజా విధానం తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఓం లక్ష్మీ దేవతయే నమః అనేటువంటి ఒక చిన్న కామెంట్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే మాకు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.